సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను షాద్ నగర్ కి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది షాద్ నగర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు ఇండ్ల మధ్యనే 2 న్యూ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ హైలైట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు ఉన్నారు ఈశాన్య ఇన్ఫ్రా జనరల్ మేనేజర్ శ్రవణ్ పటేల్. హలో అండి, ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా షాద్ నగర్ పేరే వినిపిస్తుంది. చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది. మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్. శంషాబాద్ కి చాలా దగ్గరగా, హైదరాబాద్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో. పెట్టుబడి పెట్టాలన్నా లేకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఒక బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ కింద షాద్ నగర్ చూస్తున్నారు. ఇంకా మీ కంపెనీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈశాన్య ఇన్ఫ్రా ఆల్రెడీ మార్కెట్ లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసింది. ముందుగా మీ కంపెనీ గురించి మీ మాటల్లో. అయితే ఇప్పుడు మన ఈశాన్య ఇన్ఫ్రా అనేది మీరు అన్నట్టుగా 15 years నుంచి మార్కెట్లో ఉన్నామండి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అందులో ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే యాక్చువల్ మన ఈశాన్య కన్స్ట్రక్షన్ పేరుతో ఇప్పుడు అమీన్పూర్ ఏరియా, మియాపూర్ అండ్ కోంపల్లి, ఈ 3 areasలో మన స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చేసామండి. అండ్ కొన్ని విల్లాస్ కూడా చేసాం. సో యాక్చువల్గా మనకి ఈశాన్య కన్స్ట్రక్షన్స్ అనేది మనకు కోయంబత్తూరులో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. తమిళనాడులో ఉంది. సో అక్కడ కూడా మనము విల్లాస్ చేసాం అండ్ అపార్ట్మెంట్స్ చేసాం అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి కంటిన్యూస్లీ. సో అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక నమ్మదగిన సంస్థ ఈశాన్య ఇన్ఫ్రా అని చెప్పొచ్చు. 100%. 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు అందరూ ఈ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. షాద్ నగర్ లో అది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో ఇండ్ల మధ్యనే 2 ప్రాజెక్ట్స్ మీరు నెలకొల్పారు కదా. ఈ ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏంటి అసలు? చాలా మటుకు వెంచర్స్ అనేవి ఎప్పుడు అవుట్స్కట్ లో ఉంటాయి. నాకు అదే డౌట్ వచ్చింది ఫస్ట్. బట్ మనదేంటంటే కంప్లీట్గా టౌన్ ఆనుకునే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు షాద్ నగర్ బస్ స్టాండ్ సెంటర్ నుండి మీకు జస్ట్ 1.5 kilometer వచ్చాక ఆ 1.5 kilometer కంప్లీట్గా మీకు కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హోటల్స్ కానీ. ఇప్పుడు మెయిన్ రోడ్ అంతా డెవలప్మెంట్ ఉంటుంది, అలా ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్తో ఉంటుంది. సో అక్కడ నుండి మళ్ళీ మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటాం. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఇంకో 1.5 kilometer వస్తాం. ఈ 1.5 kilometer కూడా మీకు కంప్లీట్ గా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. అదే చుట్టూ కనిపిస్తున్నాయి, చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కి జస్ట్ 100 meters బిఫోర్ వరకు కూడా మొత్తం టౌన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది అక్కడ వరకు. సో ఈ గ్యాప్ లో కూడా మీకు 100 meters గ్యాప్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇండియన్ హైట్స్ అని చెప్పేసి. ఓకే. అండ్ ఒక వేద పాఠశాల, ఒక టెంపుల్, కన్వెన్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా. సో మనం వాటి పక్కనే ఇమీడియట్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన వెంచర్ కి జస్ట్ మన కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక 50 houses వరకు ఆల్రెడీ లైవ్ లో ఉన్నాయండి. సో మనది ఏంటంటే ఇప్పుడు ఏదో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు, మీకు ఇమీడియట్లీ మనం కన్స్ట్రక్షన్ చేసుకునేలా ఉంటుంది. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా అవసరం ఉంది కదా. అంటే చుట్టూ కంపెనీస్ లో విన్నాను నేను. ఇంకోటి మెట్రో విస్తరణ పనులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి షాద్ నగర్ కు విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సిటీ ఇంత డెవలప్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా ఉండడం. అంటే మీకు బస్ ఫెసిలిటీ ఉంది. ఇది వచ్చేసి మనకి NH-44 కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. సో మీకు ఎప్పుడు కూడా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, తిరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అట్ ప్రెసెంట్ ఆల్రెడీ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మేజర్ స్టాప్ షాద్ నగర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాగా షాద్ నగర్ కూడా మారబోతుందా ఫ్యూచర్ లో? 100% అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో డెవలప్మెంట్ లైవ్ లో ఇప్పుడున్నది చూసుకున్న ఫ్యూచర్ హోప్స్ దేనిపైన ఉన్నాయంటే షాద్ నగర్ పైన ఉందండి. ఎందుకంటే అంత ఆ సోర్సెస్ షాద్ నగర్కి ఉన్నాయి. ఇప్పుడు లైవ్ లో చూస్తే మీరు అన్నట్టుగా బస్ ఫెసిలిటీ ఉండడం, ట్రైన్ ఫెసిలిటీ ఉండడం. లైక్ ప్రజెంట్ అయితే ఆల్రెడీ పుష్పుల్ ట్రైన్స్ ఉన్నాయి, ప్యాసింజర్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్ప్రెస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా MMTS కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది. జస్ట్ లాస్ట్ మంతే 9.5 crores రిలీజ్ అయింది దేనికి, మన రైల్వే స్టేషన్ అదంతా డెవలప్ చేయడానికి. సో ఇంకా మిగతా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇమ్మీడియట్ గా ఈ ప్లాట్ కొనుక్కుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ ఉన్నాయా? ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు లైవ్ లో చూడొచ్చు.
ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్, ఎలక్ట్రిసిటీ, ప్లాంటేషన్, ఫుట్పాత్, ఎంట్రన్స్ ఆర్చ్ చేసాము. అండ్ వాటర్ ట్యాంక్ కూడా మీరు చూడొచ్చు, 1.5 lakh లీటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కంప్లీట్ అయింది. జనరల్గా ఏదైనా ప్లాట్ కొనాలన్నా ఏది కొనాలన్నా అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా అనేది కస్టమర్ అది ఆలోచిస్తారు. ఫస్ట్ క్వశ్చన్. అసలు మీ ఈ ప్రాజెక్ట్కి అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? మెయిన్గా లోన్ సదుపాయం ఉందా? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్రూవల్స్ చూసుకుంటే ఫస్ట్ ఏ క్లయింట్కైనా కావాల్సింది ఫస్ట్ లీగాలిటీ అండి. లీగాలిటీ మనకు క్లియర్గా ఉంటేనే మనం ఏమైనా స్టెప్ తీసుకోగలుగుతాం. ఫస్ట్ పాయింట్ అదే. సో నెక్స్ట్ ఏరియా డెవలప్మెంట్ అవన్నీ వస్తాయి. సో ఆ లీగాలిటీ విషయంలో మనం 100% దాన్ని క్లియర్గా ఉంటాం. ఆ విషయంలో మనం కంప్లీట్గా ఇప్పుడు వీటికి ఆల్రెడీ టీఎల్పీ నెంబర్స్ వచ్చేసాయి, రెరా ఉంది, రెరా నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. సో మీకు దీంట్లో ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే అప్ టు మీకు 70% లోన్ కూడా ఉంటుంది. జనరల్గా 30% చేసుకుంటే 70% లోన్ వస్తుంది ఈజీగా వస్తుందండి, ఎందుకంటే అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం మళ్ళీ ఏంటంటే మన టౌన్ ఆనుకునే ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి 70% ఇస్తున్నారండి. జనరల్గా అవుట్స్కట్లో ఉన్న వాళ్ళకి లోనే ఇవ్వరు. సో మనం టౌన్ పక్కనే ఉన్నందుకే మనకు 70% వస్తుంది. ఎంత ప్లాట్, ఎన్ని గజాల్లో ఉంటున్నాయి, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఈ 2 ప్రాజెక్ట్స్లో ఉన్నాయి? సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ 18 acres ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ అండి. అండ్ దీని పక్కన ఇంకో 4.5 acres కూడా దానికి కూడా అప్రూవల్ వచ్చేసింది. ఇంకో ఎక్స్టెన్షన్ అటువైపు ఇంకొక 5.5 acres ఉంది. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు 28 acres అనేది రెడీగా ఉంది. 28 acres రెడీగా ఉంది అన్ని అప్రూవల్స్తో. ఎస్ అండి. సో నెక్స్ట్ మీకు ఈ పక్కన మీకు కంప్లీట్ ఈ ఎల్ షేప్లో కంప్లీట్గా ఇంకో 22 acres ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఏంటంటే కమింగ్ విత్ ఇన్ ఒక 6 monthsలో ఒక 60 to 70 acres మినిమం చేస్తామండి. సో దీన్ని ఏంటంటే ఓన్లీ ప్లాటింగ్ కాకుండా మనం ఒక హౌసింగ్ సొసైటీ లాగా ఫామ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ లాగా. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ముందు అదే చేసినట్టుంది కదా ఈశాన్య ఇన్ఫ్రా. ముందు కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆ తర్వాత ఇప్పుడు ప్లాట్స్ కూడా. అవును. సో ఆల్రెడీ మనం మీరు అన్నట్టుగా ప్లాటింగ్లో కూడా లాస్ట్ 4 years కింద నుండి మేము స్టార్ట్ చేసాము. మహేశ్వరం ఏరియాలో చేసాము. అండ్ ఇదే బెంగళూరు హైవేలో షాద్నగర్ బిఫోర్ నందిగామ ఏరియాలో కూడా చేసామన్నమాట. హైవేకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు టౌన్ అనుకునే మంచి ప్రాజెక్ట్ దొరికింది. సో దీన్ని అలా జస్ట్ ఓన్లీ ప్లాటింగ్ చేసి వదిలేయకుండా దీన్ని మంచి ఒక హౌసింగ్ కాలనీలా చేద్దామని ప్లానింగ్ అండి. అందుకని చెప్పి అందులో క్లయింట్స్కి ఏంటంటే 3 types ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాము. లైక్ సింప్లెక్స్ హౌసెస్ ఉంటాయి, డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి, అండ్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చేస్తాం. అందులో గల ఫ్లోర్స్ ఎక్కువ కావాలి. కన్స్ట్రక్షన్ ప్లాట్ కొనుక్కున్నాక కన్స్ట్రక్షన్ మీ దగ్గరికి వస్తే మీరు చేసి పెడతారా? మేమే చేస్తాం. ఓకే. సో దానికి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో కస్టమర్ ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. అంటే వెనక్కి వెళ్ళే అవసరం ఉండదు అనమాట. సో ఫెసిలిటీ ఉంది కదా. సో అది మన ప్లాట్కైనా లోన్ చేయిస్తున్నాము. అండ్ విత్ హౌస్ వెళ్ళాలంటే కూడా ఓకే. ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ వచ్చాయి మనకు హౌసింగ్లో కూడా. మీకు సింప్లెక్స్ హౌసెస్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, బట్ ఎలివేషన్ వచ్చేసి G+1 లా కనబడుతుంది. లేటెస్ట్ మోడల్స్ అనమాట. లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం కంప్లీట్గా. అండ్ విత్ ఇన్ షార్ట్ టైం అరౌండ్ ఒక 6 months to 1 yearలోనే అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇంకా హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మల్టీనేషనల్ కంపెనీల గురించి కొంచెం చెప్తారా నాకు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీకు మైక్రోసాఫ్ట్ అనేది అందరికీ తెలిసిందే, రైట్? మైక్రోసాఫ్ట్ మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళవే ఆ ఒక్క కంపెనీవే 3 branches ఈ హైవేకే పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు షాద్నగర్ జస్ట్ బిఫోర్ మేకా కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఉందండి. అందులో ఆల్రెడీ 22 acresలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన షాద్నగర్కి జస్ట్ విత్ ఇన్ 4 kilometersలోనే ఎలికట్టా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని 500 ఎకరాల్లో ఉంది. ఆ 500 acresలో మీకు 41 acres మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే 1600 acresలో చందన్వెల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఉంది. అంటే ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్లో మనకి ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్కి వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా, అంటే వాళ్ళు ఎంత పెద్ద యూనిట్ అక్కడ పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి ల్యాండ్ అలాట్ చేస్తారండి. వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తే దానివల్ల గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రూపంలో కంపెనీస్ నుండి ఇన్కమ్ వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఒక ఏరియా డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ 1 by 1 వస్తాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు స్క్వేర్ యార్డ్స్ ఎంతలో ఉన్నాయన్న దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? ఇంకా యాక్చువల్లీ ఇందులో సైజెస్ వచ్చేసి మీకు మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అండి. 165, 176, 183, మేజర్ సైజ్ 183 ఉంటుంది. అండ్ ఇంకా 200+ కూడా ఉన్నాయి, అండ్ 300+ కూడా ఉన్నాయి. సో అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు.
అండి, అంటే సింప్లెక్స్ విల్లాస్ కట్టుకోవచ్చు, Yes. ఇండిపెండెంట్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. ఆ ప్లాట్ మీరు అమ్మి ఊరుకోకుండా కన్స్ట్రక్షన్ కూడా మీరే చేసి పెడతారు. ప్రజెంట్ అయితే మనం షాద్నగర్ దగ్గర రన్నింగ్ ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్న ఇది ఈశాన్యస్ SDR హైట్స్ అండ్ ఇంకొకటి మనకు షాద్నగర్ టౌన్ కొంచెం టౌన్ దాటగానే మీకు టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజాకి బిఫోరే మీకు రైట్ సైడ్లో రాయకల్ విలేజ్ అని ఉంటుంది. మీకు రామేశ్వరం ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట, ఒకటి శివాలయం. ఆ రోడ్లో హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఒక DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం బడ్జెట్ కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళకి దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా టౌన్కి చాలా దగ్గర, హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్సే కాక అవి కూడా ఉన్నాయి. ఎస్ అండి, మన షాద్నగర్కి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ అంతే అది. నాతో పాటు ఉన్నారు ఈశాన్య ఇన్ఫ్రా మరో జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గారు. హలో అండి. హలో మేడం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ షాద్నగర్ అయిపోయింది. ఇక్కడే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ షాద్నగర్ని తీసుకుంటే మేడం, రంగారెడ్డి డిస్టిక్లో మనకి ఉన్న 12 మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ, అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఒక 5 రెవెన్యూ దీంట్లో కూడా మనకి ఇదొకటి అనమాట, అంటే రెవెన్యూ డివిజన్స్లో ఒకటి. సో రెవెన్యూ డివిజన్ అండ్ మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 2021 నుంచి తీసుకుంటే కొత్త మున్సిపాలిటీస్ వచ్చాయి ఇక్కడ సరౌండింగ్స్లో. కొత్త మున్సిపాలిటీలో మనకు కొత్తూరు కనుక తీసుకుంటే కొత్తూరు ఒకటి, షాద్నగర్ అండ్ మనకి తుక్కుగూడ, ఆమంగల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట కొత్తవి ఈ సరౌండింగ్స్లో. ఇందులో కూడా మేజర్గా మనకి లివింగ్ పొటెన్షియల్ బాగా పెరిగి పాపులేషన్ బాగా పెరిగిన లొకాలిటీ తీసుకుంటే షాద్నగర్. ఎందుకు ఈ విధంగా పెరిగింది అంటే ఎంప్లాయ్మెంట్ ఎందుకు కారణమైందంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ ఆల్మోస్ట్ 400+ కంపెనీస్ మనకి చుట్టుపక్కల కొందరుగు తీసుకోండి, నందిగామ తీసుకోండి, మనకి కేశంపేట వైపు కానీ బాలనగర్ వైపు కానీ డెవలప్మెంట్స్ అన్నవి జరిగినాయి. ఇండస్ట్రీస్ అని కొత్త వచ్చాయి. ఇవి మాత్రమే కాక మనకి ఇక్కడ ఎలికట్ట సెజ్ ఒకటి నియర్ బై మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్ అండ్ చందనవెల్లి అండ్ సీతారాంపూర్ ఇలాంటి సెజ్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఆల్మోస్ట్ మనకు 4,000 acresలో ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వెల్స్పన్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనకి మైక్రోసాఫ్ట్ ఇలాంటివి కూడా డేటా సెంటర్స్ అన్ని కూడా అక్కడ రెడీ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాక ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్లో మనం తీసుకుంటే కొన్ని ఇండస్ట్రీస్ పేరు చెప్తాను మీకు. ఫెయిర్ అండ్ లవ్లీ, ఇక్కడ దగ్గరలోనే ఉందా? ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళది, అండ్ బ్రిటానియా కంపెనీ వాళ్ళు ఉన్నాయి, PNG ఉంది, అండ్ జాన్సన్ ఉన్నాయి, అండ్ ఈ విధంగా కంపెనీస్ ఉన్నాయి, బంజారా హెల్నా ఇలాంటి కంపెనీస్ అన్ని ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయి చాలా ఫేమస్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా రీసెంట్ అంటే మనం అనుకుంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్లో డెవలప్ అయిన ఎంప్లాయ్మెంట్ అంతా తీసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70,000+ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. వీళ్ళందరూ కూడా మనకేంటంటే రెసిడెన్షియల్ అంతా ఇక్కడ ఫామ్ చేసుకొని ఉన్నారు. వన్స్ ఇక్కడ మున్సిపాలిటీ ఫామ్ అయిన తర్వాత లివింగ్ ఎందుకు పెరిగింది అంటే సరౌండింగ్ విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ పిల్లల జనరేషన్ కోసం అనండి, నెక్స్ట్ ఇంకోటి వాళ్ళకంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, స్కూల్స్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ ఫెసిలిటీస్ మెయిన్గా చెప్పాలంటే ఎందుకంటే టౌన్ కనెక్టివిటీ కదా మనకి. సో టౌన్లో ఇప్పుడు మనకి ఇక్కడ నియర్ బై తీసుకోండి, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మనం వాక్ చేసిన వెంటనే మనకి నియర్ బై హాస్పిటల్స్ మెయిన్ ఏం చూస్తాం మనం ఉండాలంటే చాలా దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ ఇలా మొత్తం గ్రాసరీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అవైలబుల్. ప్రెజెంట్ ఉండడానికైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కైనా బెటర్ ఆప్షన్ ఈశాన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి. ఈశాన్య ఇన్ఫ్రా మరో జనరల్ మేనేజర్ ఆర్కే నాతో పాటు ఉన్నారు. ఆర్కే గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈశాన్య ఇన్ఫ్రా ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనమున్న ప్లేసే కాక ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? యాక్చువల్గా మాది మెయిన్ బేస్ అంతా షాద్నగరే ఉంటుండే. అయితే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ అవి తెలిసిన తర్వాత ముంబై హైవేలో కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే బాగుంటుందని అనిపించింది రీసెంట్గా. సో మేము ముంబై హైవేలో ఆఫ్టర్ కంకోల్ టోల్ గేట్ దాటిన తర్వాత వితిన్ 15 మినిట్స్ డ్రైవ్లో మనకు ఓక్జెన్ యూనివర్సిటీ వస్తుంది. ఓక్జెన్ యూనివర్సిటీకి ఆనుకొని ముంబై హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామండి. DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ఆల్సో. దట్ ఇస్ టోటల్ 11 acres అప్రూవ్డ్ లేఅవుట్ అది. సో అక్కడ కూడా మేము ప్లాట్స్ ఇస్తున్నాము. సో దట్ ఇస్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ మీరు చూస్తే అండి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ఆల్మోస్ట్ 45 మినిట్స్ డ్రైవ్లోనే మనం వెంచర్కి చేరుకోవచ్చు. బిట్వీన్ దట్ వెంచర్కి సరౌండింగ్స్ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 500 acresలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అండ్ మన సైట్కి ఆనుకొని 500 acresలో నియర్లీ 300 నుంచి 500 acresలో ఓక్జెన్ యూనివర్సిటీ ఉంది. అది అందరికీ తెలుసు యూనివర్సిటీ అనేది. తర్వాత MRF టైర్ ఫ్యాక్టరీ ఒకటి పెద్ద ఫ్యాక్టరీ మనకి ముంబై హైవే మీదనే ఉంది. తర్వాత జైరాబాద్ వెళ్తే మహేంద్ర అండ్ ట్రాక్టర్స్ కంపెనీ ఒకటి పెద్దది ఉంది. అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ నిమ్స్ అండి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 12,000 above acres నిమ్స్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది.
సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉండటం వల్ల మన ప్రాజెక్ట్ కూడా అప్కమింగ్లో రేట్స్ హైక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఈశాన్య ఇన్ఫ్రా బాగా ఆలోచించి Definitely. చేస్తుంది కాబట్టి దేంట్లో ప్లాట్ కొన్నా అది బాగా ఉపయోగంగా ఉంటుంది, రీవాల్యూ కూడా బాగా ఉంటుంది. రైట్ అండి ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఆర్కే గారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు షాద్ నగర్లో ఇండ్ల మధ్యనే 2 ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేశారు. ఇది నిజంగా చాలా మంచి అవకాశంగా, ఫ్యూచర్లో పెట్టుబడి కింద ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. అన్ని రకాల సదుపాయాలు చుట్టూ మల్టీనేషనల్ కంపెనీలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, చాలా రకాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. శంషాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది, సిటీకి కేవలం 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇంకోటి మెట్రోను హైదరాబాద్ నుంచి షాద్ నగర్కు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ని సంప్రదించండి.